నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. ఎవరైతే నీ మీద పగబట్టున్నారో, ఎవరైతే నీ మీద కక్షలు తీర్చుకోవాలని చెప్పి కక్ష సాధింపు మాటలు మాట్లాడుతూ, నువ్వు అనకపోయినా అన్నావు, నువ్వు చేయకపోయినా నువ్వే చేసావని చెప్పి లేనిపోని మాటలు నీ మీద మాట్లాడుతూ నీ మీద పగబట్టున్నారో వాళ్ళందరూ అవమానం పొందుకుంటారని దేవుడు చెప్తున్నాడండి. వాళ్ళు సిగ్గుపడతారని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు ప్రతి చిక్కుముడులన్నీ ఇప్పుతాడు. ఇప్పిన రోజు వాళ్ళకి నీ గురించి అర్థమవుతుంది. అంతేకాక వాళ్ళని శిక్షిస్తాను అని చెప్తున్నాడండి. ఈరోజు నువ్వు భయపడిన అవసరం లేదు. వాళ్ళు ఇలా ఉన్నారు. అది ఎవరైనా కావచ్చు. నీ బంధువులు కావచ్చు, లేదా నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ ఆఫీస్‌లో వారు కావచ్చు, నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో ఉన్నవారు కావచ్చు. అది ఎవరైనా కావచ్చు. ఇంట్లో వారైనా కావచ్చు. ఎవరైనా నీ మీద పగబడితే వారిని సిగ్గుపడేలా చేస్తాను చెప్తున్నాడు దేవుడు. నువ్వు అస్సలు భయపడకు. నీకు, నీ కుటుంబానికి దేవుడే తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు దేవుడే తోడుగా ఉంటాడు. నువ్వు వెనుకడుగు వేయకుండా నీ మార్గంలో నువ్వు ముందుకు కొనసాగు. దేవుడే నీకు, నీ కుటుంబానికి ఎల్లవేళలా రక్షణ కంచె ఏసి ఎప్పుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు.